నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారన్న ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. విఫల ఎంపీలలో బండి సంజయ్ నంబర్ 1 అని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం ఎవరూ చేయలేరన్నారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందని దుయ్యబట్టారు. బీజేపీ కాంగ్రెస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భూ కబ్జా కోర్లో ఎవరైనా సరే తాట తీస్తామని ఘాటుగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మేది, కొంతమంది నమ్మలేదు. కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుందని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుందనేది మరొకసారి నిదర్శనమైంది. లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియట్లో ఎంతో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతారో ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలని బయటపెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము, అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్టనిరున టీఆర్ఎస్ పార్టీని చెలుస్తారని ఢిల్లీలో మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు. బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ 2 వక్కలు అవుతుంది అని చెప్తా ఉన్నారు. మళ్ళా కొత్తగా నేను వింటా ఉన్నా ఇలా మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మీరు మేము చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్ల డిపాజిట్ రాలే, 4 జగద్గురువులు ఉంటే, 4 పీఠాలుంటే, ఎప్పుడు కూడా భగవంతుడికి లింగ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగాలంటే వేద గురువులచే నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం కాని సమయంలో పూర్తిగానే అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడు. ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం పెట్టే ఫోటోలు ఎన్నికల లోపల, గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నాయని చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికి వచ్చినాయని చెప్పాలి. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినవో చర్చకు రావాలి. లేదా ప్రజలకు ఆ టెంపుల్ టూరిజం చేస్తామని, లేకపోతే అసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు, ఇవన్నీ ఎన్నికల ముందు ఒకటి చెప్పిన నమ్మడు. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే. అదేవిధంగా ఇంకొక పార్లమెంట్ సభ్యుడు 5 సంవత్సరాల ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు, 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఆయన కూడా ఏం చేసినా అడుగుతా ఉన్నాం. ఏమనంటే వాడోడు ఈడోడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, మీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఏమంటే తప్పుడు చేయరు. అధికారాన్ని అనుభవించి ప్రజలకు ఏం చేసినామని అడుగుతామని చెప్పరు మీరు. ఇది నాకు పరిస్థితి. తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక. కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. మతం పేరు చెప్పి ఒకడు, ముఖ్యమంత్రికి దగ్గరాని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇప్పించినాడు ఒకడు, అభివృద్ధి కొట్లాడిన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలుపబోతా ఉన్నది మా పార్టీ. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను మళ్ళీ కూడా చెప్తాను, నేను 5 ఏళ్ళు ఎంపీ
బండి సంజయ్ గారు 5 ఏళ్ళు ఎంపీ, వినోద్ గారు 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్లస్ కేసీఆర్ 5 ఏళ్ళు. వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అవేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పోడిని, ఫలానా పని చేసిన, ఫలానా రైలు రోజు తెచ్చిన, ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే అని నేను నాదని చెప్పుకుంటలేను అని చెప్పే ధైర్యం చేయి. అవన్నీ ఏం చేయకుండా వాటిగానే రాముని కటౌట్లు పెట్టి ఓట్లు అడుక్కునే పరిస్థితులలో చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా. ప్రజలు కూడా ఇటువంటి ఓట్ల పట్ల, ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉన్నారని విజ్ఞప్తి చేస్తాను. బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, అట్ ప్రెసెంట్ కూడా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తారు. ఎవరు తెలిసింది మాట? బండి సంజయ్ చేసిన బండి సంజయ్ జ్యోతిష్కర్ చదివిండా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? ఆయన ఏమంటున్నాడు, ఇంటెలిజెన్స్ ఒక కన్నేసి ఉంచుండ్రు. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. ఇంటెలిజెన్స్ ఒక కన్నేసి ఉంచుమన్నాడు, జ్యోతిష్యం చెప్పలేదు. జ్యోతిష్కమే చెప్పిండు ఆయన. మీకు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కం లెక్కన అనిపిస్తుంది. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తున్నారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికైన కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగా అయితే బాబా అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అతను చెప్తున్నా వాళ్ళ అసహనం, వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే. మేము ప్రభుత్వాలకే పడిపోతాం అనుకోలే, మా ప్రగతి భవన్ పోతుంది అనుకోలే, మా బంగాళాలకే బయటకు పోతాం అనుకోలే, అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు. సీఎం అనే 2 పదాల కన్నా కేసీఆర్ అనే 3 పదాలే చాలా పవర్ఫుల్ అంటాడు. సంతోషం, పూజ చేసుకో. ఎవరొద్దంటారు? నో, పర్మనెంట్ అట్లా ఉండండి. ఈ పదవి దిగ్గే రాకండి. మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అనేది కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టారు. సీఎం అనే పదం మీకు పడదు, రాకండి. దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి. నేను ఆయనకి ఎడమకాలు చెప్పేది, నీకు ఈ 2 అక్షరాల పదం మంచిగా నచ్చలే, హ్యాపీ. ఎవరొద్దంటారు? మీరొద్దంటారా? సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ సృష్టిస్తుందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. బాగాలేదు, మెదడని ఉండాలి కదా మాట్లాడాలి. దేనికి ఎందుకు మాకే విధ్వంసాలు సృష్టించే అవసరం వస్తుందే? దేశం ఈ పదవి దిగ్గే రాకండి. మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అనేది కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టారు. సీఎం అనే పదం మీకు పడదు, రాకండి. దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి. నేను ఆయనకి ఎడమకాలు చెప్పేది, నీకు ఈ 2 అక్షరాల పదం మంచిగా నచ్చలే, హ్యాపీ. ఎవరొద్దంటారు? మీరొద్దంటారా? సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ సృష్టిస్తుందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. బాగాలేదు, మెదడని ఉండాలి కదా మాట్లాడాలి. దేనికి ఎందుకు మాకే విధ్వంసాలు సృష్టించే అవసరం వస్తుందే? దేశం మాది, దేశం మేము నిర్మాణం చేసినాం, దేశం ఆస్తులు అమ్ముకుంటలేం. దేనికి విధ్వంసాలు సృష్టిస్తాం? తీవ్రవాద సంస్థ మాదేమన్నా జ్ఞానం లేదా? పూర్తి జ్ఞానం ఏమన్నా? ఇటువంటి మాటలు మాట్లాడే బుద్ధి జ్ఞానం లేకుండా కలిసి పని చేద్దామని ఒక ఆఫర్ పెట్టిండు బండి సంజయ్. మీకు కలిసి పని జీవితంలో అటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళు టీఆర్ఎస్ కు కలిసి ఉన్నారు. మేము మా లైన్ వేరు, బీజేపీ లైన్ వేరు. పక్కా పెడతారు. కోరుకోవట్టే నువ్వు చెప్పతున్నది. తొందర మీకే తొందర వస్తుంది. మా పార్టీకి విధానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోట్ వేసింది కదా, పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ కోట్ వేయండి. మీరే అనేది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బాగుంటుందని. కాంగ్రెస్ వస్తే మేము ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రజలకు ఇంకా రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిన ఖజానాను తెచ్చుకోవడానికి ఫెడరల్ సిస్టంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎక్కువైతుంది. కాబట్టి మీరు చెప్పిన మాటనే మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కు 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా కూడా బీజేపీ గెలవాలంటున్నాడు. మాకు మీరు సహకారం ఏమంటారు? కూల కొడతారని పడుతుంది, పైసలు ఎవరు పడుతుంది, ఇవన్నీ పడుతున్నాయి. మళ్ళీ మా గ్యారెంటీలు అమలు కావాలంటే బీజేపీ పడుతుంది. మీకు మాకేం పోతాయి? మాకు సర్కార్ వస్తే మేము చెప్తాం. మా సర్కార్ రావాలని కోరుకుంటాం, ప్రజలను గెలిపేమని అడుగుతున్నాం. చాలు ప్రతిదానికి నువ్వు బ్రా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు ఇవాళ ఏమని విధి విధానాల హిందూ ధర్మంలో దయచేసి ఆ ధర్మాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు, మార్కెటింగ్, ఎన్నికల్లో మార్కెటింగ్ చేసుకొని కటౌట్లు పెట్టుకునే సంస్కృతిని ఎవరు కూడా హర్షించరు.
ఇది మాట్లాడితే వాళ్ళు ఏదో హిందువుల వ్యతిరేకులు కాదు. పక్కా ప్రజలంతా అర్థం చేసుకొని ఆలోచన చేయండి. మనం ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకైనా ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలి. లింగ ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేస్తారు? ఆ దైవ భక్తుల ప్రతి హిందువుకు తెలుసు. అది తెలవకుండా జంటగా లేనటువంటి వాళ్ళు, సమయ సందర్భం లేనటువంటి వాళ్ళు, అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఇటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరపడం అంటే ఈ దేశానికి అరిష్టంగా భావిస్తాం.